వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస A1 విలేజ్. ఇగోండి ఈ సాయి బిస్కెట్లు అండి. మళ్ళీ మా అక్క వాళ్ళు అయితే కొనుక్కొచ్చారనమాట. అప్పుడు ఒక్కసారి ఏమో కొన్నారు, మళ్ళీ ఇప్పుడు కనపడేసరికి మళ్ళీ ఇప్పుడు కొన్నారు. చూపిని అమ్మా, నేను అక్కడ బండి మీద చూపిద్దాం అనుకుంటే మా పాప తీసుకొచ్చేసింది అనమాట. అమ్మ నేనే చూపిస్తానని అందరికి ఆయి చెప్పి మరి ముందు అవి బిస్కెట్లు చెప్పి పైకి లేపు, కవర్ పైకి లేపు. ఓ బిస్కెట్ అయితే తీసుకొని తింటుంది ఇటు నాకు పడిపోయింది మంచిగా నాకు గట్టికి. ఇదిగోండి అందులో మా పాప తినేదా సన్నమా బిస్కెట్ అంటే తీపిది ఉంటుందిగా, ఆ బిస్కెట్ ఇదిగో కనపడుతుంది చూడండి. ఇదిగోండి తీపి, ఇదేమో కొద్దిగా పొరల పొరలు ఉంటుందిగా పలచగా, అది మాట. చింతలు అట్ట చేసుకోకూడదు, ఇగో అట్ట ఆడుకోకూడదు ఇసులో. పట్టుకో పలరం మాకు కింద పొడుము పొడుము అయిపోయింది, ఒక పౌరుడు పోతుంది. అవి చెప్పవు అందరికి. ఇదిగోండి మా అక్క అయితే తమ్ముడు చేత అయితే టిఫిన్ అయితే తెప్పించేసింది. అమ్మ తెప్పిమంటే అక్క తెప్పించేసింది అనమాట. టిఫిన్ పేపర్లో ఉండే కన్నా గిన్నెలో వేసుకుంటే మంచిదని గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి కొద్ది ముక్క అయితే పాపకు పెట్టానండి, కొద్దిగా తినలేదు. చట్నీ ఇంకో దాంట్లోకి తీస్తానండి, ఇంకో గిన్నెలోకి ఈ మట్టికి వేస్తాను. ఇడ్లీ వడ తెప్పించింది అనమాట. అయితే ఒక ఇడ్లీ మా తమ్ముడు తిన్నాడు, కొద్ది ముక్కే మా పాప తిందనమాట. ఇప్పుడు ఇందులో తీసాం కదా, చట్నీ కూడా చిన్న గిన్నెలో తీసేస్తాను. ఇదిగోండి చట్నీ చిన్న గిన్నెలో తీస్తా అంటే మా అక్కను మా అమ్మ వాళ్ళు వద్దన్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడే తింటారులే, వద్దులే తీయవసరం లేదులే అన్నారు. ఇంకా అట్ట అయితే పెట్టేస్తున్నాను. అవి అయితే విడిగా పెట్టాను, కానీ ఈ చట్నీ పొట్లాలు మాత్రం ఇట్టగే ఉన్నాయి. ఇది ఏంటి అనుకున్నారా, లివర్స్ అండి. ఇవే గుండెకాయలు, ఇవేమో ఏంటి కేంద్రకాయలు మాట. కాయలే గుండెకాయలు, కాయలండి కాయలే. రెండో దిక్కున పెట్టు. మా రావణ వచ్చాడు, కానీ ఈసారి వాడి డబ్బుతో కాదు మాట. మా అమ్మ చెప్పింది మాట, తీసుకుంటారని చెప్పని. ఇవి కేజీన్నర ఉంటాయంటండి. ఎంత అక్కడ డబ్బులు? 200 అంట. అక్కడ వాడు పని చేసే కడితే కొద్ది తక్కువ తిరుగుతాయని చెప్పి అక్కడ తీసుకుంటామన్నాము. తీసుకొచ్చాడు మాట. కేజీన్నర 200. మామిడికాయ ఎంత కేజీ? 160. ఈ చిచ్చిన ముక్కలు పోయినా కేజీ చికెన్ వచ్చే 200. వీడు అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి తక్కువగా ఇచ్చారంట. అదండి విషయం. చికెన్ మీద ఇట్లా రేట్ ఎక్కువ ఉంటుంది. కడిగేసి పోయాలా, కోసి కడగాల? కోసి అంటే కడిగి ఎలా అయితే కోసేస్తానండి. గుండెకాయ వేరే, అవి వేరే సపరేట్ పెట్టుకోండి. మా అమ్మ నేను సపరేట్ చేశాను. ఓకే వచ్చే పీసులు ఇవ్వండి. ఇలాగైతే కట్ చేసేస్తుంది. గుండెకాయ ముక్కలన్నీ సపరేట్గా పెట్టేసి సపరేట్ కట్ చేసేసిద్దంట, అవి వేరే కట్ చేసేసిద్దంటండి. మరి ఏం వండుతారో ఎలా వండుతారో తెలీదు. ఫ్రై చేస్తారేమో అనుకో. ఫ్రైయా? గుండెకాయ ముక్కలు అయితే కొయ్యటం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మాత్రానికి కేంద్రకాయ ముక్కలు అయితే కోస్తుంది. కాయలే ఏం కాయలు? ఇదిగోండి చెప్పాను కదా, గుండెకాయ ముక్కలు కొయ్యటం అయిపోయిందని. ఇదిగోండి సపరేట్గా అయితే కోస్తుందండి. ఇది ఉలవ గుండెకాయ. ఇది ఇదిగోండి ఉలవ గుండెకాయ అయితే ఇలాగా బద్దలుగా చీల్చేస్తుంది అన్నమాట. 2 బద్దలు చేస్తుంది. ఇందులో మధ్యలో రక్తం వచ్చింది కదండి నల్లగా, అదైతే తీసేయాలి. దాన్ని తీసేసి ఇలా బద్దలకి అయితే 2 బద్దలు చేయాలి, చీల్చాలన్నమాట. కొన్ని వాళ్ళు చేశారు, కొన్ని చేయలేదు. కొన్ని చేశారు, కొన్ని చేయలేదా? కొన్ని శుభ్రం చేశారంటండి, కొన్ని చేయలేదంట. ఇట్లయితే బాగా శుభ్రం చేసుకొని శుభ్రం కడిగేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఇందులో కలుపుకి వండటానికి కొయ్యడం అయితే అయిపోయింది. ఇంక 2 మిగిలే లాస్ట్. ఇదిగోండి వీటిలో కూడా సపరేట్ చేసి పెట్టిందండి మా అక్క. ఉలవ గుంటకాయలు సపరేట్గాను కేంద్రకాయలు సపరేట్గా కోసిందనమాట. ఇదిగోండి మా జూలీని పిలిచి అయితే గుంటకాయ అయితే పెడుతుంది మా అక్క. అది లపాలపా లాగెత్తుంది. పెద్ద ముక్క నచ్చదా నీకు జూలీ? చిన్న ముక్కలు తింటుందండి అది. ఇదిగోండి గిన్నె అయితే శుభ్రంగా అయితే కడిగేస్తుంది మా అక్క. ఫస్ట్ అయితే గుండెకాయ ముక్క అయితే కడిగేస్తుందండి. ఇది కడగకూడదు, పిసికి కడిగితే అవి మొత్తం నిద్రించి అయిపోతాయి. ఇలాగా జిలకిచ్చి కడగాలన్నమాట. ఇలా వాటర్ ఆడించాలి, గట్టిగా వచ్చి మళ్ళీ
దానికైతే జూలీకి అయితే తినడం చేత కావట్లేదండి. ఒకప్పుడైతే లప్ప లాగిచ్చేది, ఇప్పుడు మాత్రం ఏంటో మరి చిన్నగా, చాలా చిన్నగా సుతి మెత్తగా తింటుంది. అయిపోయాయా? రెండోసారి కూడా కడుక్కోలేదు. ఇదిగోండి ఆ గిన్నెని పక్కకు పెట్టేసింది, ఈ గిన్నెలో కడుగుతుంది. ఇందులో తీసింది కదా, మళ్ళీ ఇందులోనే కడుగుతుంది. ఇదిగోండి అందులోంచి తీసిపోసిన వాటర్ అయితే ఇందులో పోసిందన్నమాట, పారబడడానికి దూరంగా. దగ్గరలో పారపోసుకుంటే మొత్తం ఏగలే కదా, అందుకని. ఇదిగోండి మళ్ళీ మూడోసారి కూడా కడుగుతుంది. ఈసారి అయితే తేడతలగానే వస్తున్నాయి, ఇవి శుభ్రంగా అయిపోయాయి అన్నమాట. ఇంకా కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ అయితే కందరకాయలు, గుండెకాయ ముక్కలు అయితే కడగాలి. గుండెకాయ ముక్కలు కడిగేశారు, కందరకాయలు ఉల్లగుండకాయ కడగాలన్నమాట. అది తర్వాత కడిగేసిన తర్వాత చూపిస్తారంట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి, కడిగేసాను. ఇదిగో శుభ్రం కడిగేసాను రెండు. నేను 3 చేసాను కదా, అయితే మా అమ్మంది వేసేసేమంది వేసేసాను అనమాట. ఉల్లగుండకాయలు ఇవి వేసేమంది వేసేసాను. అయితే 2 అయిపోయిందండి. ఇప్పుడు ఇవైతే బాగించుకోవాలి. ఇదిగోండి కందరకాయలు ఉప్పు అయితే వేసి వాగిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా వేసిద్ది. ఇదిగోండి పసుపు అయితే వేసేసింది. ఇవి వాగిచ్చి ఎండపోస్తారంటండి వీటిని. మిగిలిన వాటినేమో కూర వండుతారంట, వంకాయలు కలిపి. వాగించడం అయిపోయింది అనమాట. ఇగో ఇక్కడ పెద్ద ప్లేట్లు అయితే నేను వేసేసాను. వీటిని ఇప్పుడు ఆరబెట్టాలండి. మనం అమ్మ వండదంట, వీటిని ఆరబెట్టమంది. పాప ఎప్పుడు అడిగితే వండొచ్చు అని చెప్పని ఇలా అయితే ఆరబెడుతున్నాం అన్నమాట. ఇలాగా దూరంగా పెట్టమంది అమ్మ, ఇలా పెడుతున్నానండి నేను అయితే. ఇదంతా ఇలా పెట్టేస్తున్నాను. చెయ్యి పెడుతున్నాను కానీ కాలిపోతుందండి, అందుకని తిడుతూ ఇలా అంటున్నా. చక్కగా ఉంటుంది, మళ్ళీ సబ్బుతో కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇంకా ఇలా అయితే రప్పించేసిన ప్లేట్ అంతా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఎవరిని వీడియోస్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేయవచ్చండి, కిప్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మొన్న బండి మీద పెడితే కుక్కలు ఎత్తిపోయింటండి, అందుకని ఇగో ఇక్కడ మా పట్టాపై అయితే పెట్టామన్నమాట. ఇగోండి ప్లేటు ఇలా అయితే పెట్టేసాం. ఎందుకంటే కుక్కలు ఎత్తుకొస్తున్నాయి అని చెప్పని ఇలా తీసుకొచ్చి ఇలా పైన పెట్టామన్నమాట మేము. అగోండి అలాగైతే పెట్టేసాం. అగోండి అక్కడ పైన బండి మీద ఆరిపోదాం అనుకుంటే ఇలా కుక్కలు వచ్చేస్తున్నాయి అన్నమాట, అందుకే అక్కడ పెట్టాం. అలాగే మేము బట్టలు కూడా ఉతికేసుకున్నాం. మొత్తం ఇంట్లో పని అయిపోయినాయి. ఇంకా కూర ఒకటి వండుకోవాలి. చూడండి నూనె అయితే బాగా కాలిపోయింది. ఫస్ట్ నూనె పోసేసింది మా అక్క. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తుంది. ఇవి గుండెకాయ ముక్కలు, ఉలవ గుండెకాయలు ఉంటాయి కదండి, అవి వాగిచ్చి పక్కన పెట్టింది. ఇదిగోండి టమాటాలు అయితే వేసేసింది. కొంచెం లైట్గా ఉల్లిపాయలు అయితే మాడేయండి. ఇదిగోండి తగినంత ఉప్పు అయితే వేసుకుంటుంది. వాగిచ్చిన మాంసంలో కూడా, అంటే గుండెకాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసారు, పసుపు వేసారు. అలాగే ఇందులో కూడా సరిపడ ఉప్పు, సరిపడ పసుపు అన్నమాట. సరిపోద్దండి, అందులోకి ఇందులోకి సరిపోతుంది అన్నమాట. ఉప్పు తొలుతుంది. కూర ఎక్కడ దాకా వచ్చింది? కూర టమాటా దాకా వచ్చింది. ఇవి కూడా వేసాం మనం. అవి కూడా వేసేయాలి. ఏం కాదని వేయాలి వండి. చెట్టు కాదు, ఏం చెట్టు అది? తింటావా మరి వండితే? తింటావా? మరి తింటానికి పట్టుకో అక్క. ఇదిగోండి ఈ కాయలు అయితే వేసి ఉండాలంట కూర. మరి ఆ కూర మొత్తానికి మా నాన్నగారు నోట్లోనే కుక్కాలండి, ఇంకెవరికి పెట్టకూడదు ఆ కూరని. మధ్యలో మా అక్క అయితే వంకాయలు మర్చిపోయాను అంటే ఇక్కడికి వచ్చేసానండి. మా అక్క అక్కడ మాట్లాడుతూ ఉంటే వంకాయలు అయితే వేసేస్తుంది. ఫస్ట్ వంకాయలు వేయాల్సింది మా అక్క. వంకాయలు మర్చిపోయి ఉల్లిపాయలు మాడిపోతున్నాయని టమాటాలు అయితే వేసేసిందంట. ఏం పర్లేదు వెయ్యి వంకాయలు అని మా అమ్మ చెప్తే ఇప్పుడు వంకాయలు అయితే వేస్తుందండి. కొంచెం లేట్ అయింది అంతే. అందరికీ సహజమే కదండి, అవి ఎక్కడ మాడిపోతున్నాయో, కూర ఎక్కడ చెడిపోద్దో ఏంటో అని కంగారులో వేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళైతే ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఆట అయితే ఆడేస్తున్నారండి. ఏం ఆటో కూడా అసలు తెలియట్లేదు. ఆ చెట్టుకాయలు కోసుకొచ్చి కూర అయితే వండమంటుంది. మా పాప ఏం దాన్ని లాక్కెళ్ళిపోతుంది. ఇదిగోండి వంకాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే గుండెకాయ ముక్కలు, ఉలవ గుండెకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే తిప్పేస్తుందండి మా అక్క. అమ్మ అయితే మాత్రానికి ముక్క విడకోకుండా జాగ్రత్తగా తిప్పు అంది. అది ఎలా పడితే అలా తిప్పుతూ ఉంటే చిరిగిపోయి అది లాగైపోద్దిగా, కూర కూడా చూడడానికి బాగోదు, అందుకని. ఇదిగోండి ఇప్పుడైతే మసాలా అయితే వేస్తుంది. ఆ చిన్నికి నీళ్ళు మసాలా అన్నమాట. మసాలా వేసి ఒకసారి తిప్పేసి
మూటకి తిప్పిద్దంట. కారం ఇప్పుడు వేస్తావా కాసేపు ఆగుతావా? ఒక్క నిమిషం ఆగమంటే నేనే తొందర పెడుతున్నాను మా అక్కని. ఇదిగోండి ఇప్పుడైతే కారం అయితే సరిపడైతే వేస్తుంది మా అక్క. 1 చెంచా 2 చెంచాలు కారం అండి. అక్క ఇందులో చింతపండు నీళ్ళు పోస్తావా? పోయేదానండి. మరి 2 చెంచాలు కారం వేసావు. ఇది కారం ఎక్కువ ఉండాలి. నీసు కదా అందుకనా, కానీ ఎక్కువైపోతుందేమో అక్క. కారం నీసు అంటే ఎక్కువ స్పెషల్గా అండి గుండెకాయ ముక్కతో పాటు వంకాయ ముక్క ఉంది కదా, గుండెకాయ ముక్క టేస్ట్ ఏమో తెలియని వంకాయ ముక్క టేస్ట్ అయితే బాగా రుచి అయితే పెరిగిద్దండి. చింతపండు నీళ్ళు అయితే పోయేదట, మసాలా తోటి కదా వంకాయ ముక్క టేస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు వాటర్ అయితే తగినంత వాటర్ అయితే పోస్తుంది. ఇందులో గ్లాసుడే పోసింది. నేను కర్రీ వరకే చూపిస్తున్నాను, కర్రీ ప్రాసెస్ అంతా కనబడడానికి. మధ్య మధ్యలో మా మానస అయితే వచ్చేసింది. ఇలా తిప్పేసుకొని కాసేపు మగ్గిస్తావా? ఇంకొంచెం వాటర్ పోస్తావా? కాసేపు మగ్గిచ్చిద్దంటండి. మా అమ్మ అయితే కొంచెం నీళ్ళు పోసుకోమందండి, ఇంకా ఎక్స్ట్రా అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసింది. ఇప్పుడైతే ఇది బాగా తిప్పేసుకొని, బాగా అంటే అవి చితికిపోయేలా కాదు, మామూలుగా అయితే తిప్పేసుకొని మూత అయితే పెట్టేసి కాసేపు ఆగిపోద్దండి. వాటర్ అంతా ఎగిరించేసి ఇంకా కూర అయిపోద్దండి, అంతే సింపుల్. ఇదిగోండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను మా అక్క. ఇంకెంతసేపు ఉంచుతావు ఒక పొయ్యి మీద కూర? ఈ కొత్తిమీర అంతా మగ్గిపోయిన తర్వాత దింపేసిద్దంటండి కూరని. తిప్పవా? ఇదిగోండి ఇప్పుడైతే తిప్పిద్దంట కూరని. ఇంతగా తిప్పమంటే నేను తిప్పను, తర్వాత తిప్పుతాను. కొంచెం కొత్తిమీర పైన మగ్గనిస్తానని ఆగింది మా అక్క. ఇదిగోండి ఇందాకైతే పులుసు కనబడింది, ఇప్పుడైతే ఒక్క చుక్క కూడా పులుసు కనిపించట్లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచేసి అయితే కర్రీ అయితే దింపేసిద్దండి. ఇదిగోండి అయిపోయినట్టే కర్రీ. గుండెకాయ ముక్కల వంకాయ కర్రీ అన్నమాట అండి ఇది. ఇదిగోండి వేడివేడిగా కోడిగుండె వంకాయ ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోయింది. కోడిగుండెకాయ ముక్కలు కదండి, అందుకని ఇలా పెట్టాను అన్నమాట. పేరైతే నేను కొంచెం విచిత్రంగా ఉంది కదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లోకి అయితే అందరికీ కూర అయితే సరిపోదు కదా, అందుకని పచ్చిపులుసు అయితే చేసేస్తుంది మా అక్క. అదేంటో చూపించేస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి పచ్చిపులుసు కోసం అయితే ఆయిల్ అయితే పోసేసింది మూకిట్లో. ఫస్ట్ అయితే టమాటాలు వేసేసింది మా అక్క. ఇప్పుడు పచ్చిమిర్చి. పచ్చిమిర్చి చేసే విధానం అయితే నేను చూపించండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, వేపడం వరకు చూపిస్తాను. కారం అయితే వాటి కలిపేస్తానండి. ఒక్క 2 వేసేలా కలుపుతూనే ఉండాలి అట్లా. ఇదిగోండి వాటిని పక్క దింపేసింది అన్నమాట పొయ్యి నుండి. ఇవైతే వేగిపోయాయి. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిపులుసు చేయటమేనండి. ఇంకా తర్వాత తినడం చూపించేస్తాం మేము. ఇవ్వండి కూర అలాగే పచ్చిపులుసు కూడా అయిపోయినాయి. ఇవ్వండి పచ్చిపులుసు అయితే ఆనియన్స్ కూడా వేసారు ఇందులో. అలాగే ఇటు వచ్చేసి ఇది కర్రీ అండి. యాడ్ మాస్ కర్రీ లాగా ఉంది చూడడానికైతే. కబ్బుజ్జా ఇవ్వండి కొద్దిగా కూర, కొద్దిగా చారు. ఇలా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. సూపర్ ఉందండి. ఇట్లా కాకుండా ఉత్తనం వరకు కలుపుకోవచ్చు, అందుకని గ్రేవీ ఉంది కాబట్టి కదా. ఏది వంకాయ ముక్క, ఏది గుండెకాయ ముక్క? అది గుండెకాయ ముక్క అంటండి, దాని చేయి కాలిపోతుంది. పచ్చిపులుసులో వంకాయ ముక్క, గుండెకాయ ముక్క, ఇంకా ఉల్లిపాయ నంచుకొని తింటున్నాం. సూపర్ ఉందని చెప్తుంది, నా నోరైతే ఊరుతుంది. నేను వీడియో చెప్తున్నాను కాబట్టి నేను కుదరట్లేదు. మా ఆవిడకి బాగా హెడేక్ వస్తుందంట, అందుకని పడుకుందండి ఇలా. మాకు ఏం కడుకోడు, నాకు పెట్టవా అంటున్నాడండి పక్కన వాడి పిక్క అంటూ. వాడిని మనం తీయడం లేదు, వాడు వెనక వైపు ఉన్నాడు, అందుకనే ఉత్తిగా కనిపిస్తుంది అక్కడ కూర. ఉత్తిగా అనిపిస్తుంది, అందుకని పచ్చిపులుసు చేసింది అక్క. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి పులుసు అలాగే కోడిగుండె వంకాయల కర్రీ.